ద్వారా చూద్దాం. ఎక్కడికక్కడ కానీ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా మీ ఆరోగ్యానికి సమస్య ఉండదు. నేను ఇలాంటి ఇదే కాదు, యోగానే కాదు, ఓసారి మెడిటేషన్ 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మైండ్ శాంతి వస్తుంది, కామ్ అవుతుంది. అందరం కూడా ప్రపంచాన్ని మనమే మోస్తున్నట్టు ఎక్కడికక్కడ పరిగెత్తి అలసిపోతున్నాం. ప్రపంచాన్ని మనం మోయక్కర్లేదు. మనం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే చాలా స్పష్టంగా మీరు చూశారు. కొంతమంది అంటున్నారు నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 అన్నాను. అంటే 2047 రోజున ఇంకొక 22 ఏళ్లలో రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు కావాలి, అందరి జీవన ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఈరోజు టెక్నాలజీ ఉంది, ఇక్కడ మీరందరూ ఉన్నారు, మా ఆఫీసర్లు కూడా పక్కనే ఉన్నారు, ఇప్పుడే చదివినిపిస్తాను. నేను ఒకటే ఆలోచించాను, మీకిచ్చే ప్రతి ఒక్క సేవ నాణ్యత పెరగాలి. మేము 3 రకాల సేవలు మీకు అందిస్తున్నాం. ఒకటి డబ్బులు, ఓసారి డీబీటీ డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తున్నాం. పింఛన్ లాంటి డబ్బులు ఒకే రోజు 1,66,000 మంది వచ్చి ఇంటింటికి అందజేస్తున్నారు. ఇంకో పక్క అనేక సేవలు, మధ్యాహ్న భోజనం, లేకపోతే అన్నా క్యాంటీన్, ఇవన్నీ కైండ్ రూపం పీడీఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇస్తున్నాం. ఇంకో పక్క మీకు సర్టిఫికెట్లు, 10th క్లాస్ సర్టిఫికెట్ కానీ, క్యాస్ట్ కానీ, నేటివిటీ కానీ, రెవెన్యూ కానీ, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. నా ఆలోచన ఒకటే, నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో మీరెక్కడికి పోయి, ఇప్పుడే లేదు, ఒక్కసారి ఫోన్ ఆన్ చేసి హాయ్ అని మీకు ఏం కావాలనో చెప్తే మీరు టైప్ చేయడానికి చేత కాకపోతే అదే కన్వర్ట్ చేసి మళ్ళీ సమస్య పరిష్కారం చేసి మీకు చెప్పే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మీరు నేర్చుకోవాలి. అందరూ వాడుతున్నారు సెల్ ఫోన్లు, వేరే దానికి వాడుతున్నారు. కానీ ఇది కానీ మీకు అలవాటు అయిపోతే ఇంకెవ్వరి దగ్గరికి పోయే పని ఉండదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. మీ అబ్బాయి స్కూలుకు పోయాడా లేదో కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఒకప్పుడు డుమ్మా కొడితే వేరే వాళ్ళు చెప్పాలి, ఇప్పుడు చెప్పక్కర్లేదు, ఎన్ని మార్కులు వచ్చా కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈరోజు మిమ్మల్ని కోరేది, ఈ మీటింగ్ ద్వారా రాష్ట్రం అంతా ఇన్నిసార్లు నేను చెప్తున్నానంటే, నేను ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు పేపర్లో వచ్చినా, ఓసారి లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళకి రీచ్ కావాలంటే చాలా సమస్య ఉంటుంది. నేను P4 చెప్పాననుకోండి, ఇంకా చాలామంది బిజీగా ఉండి అర్థం చేసుకోవడం లేదు, అర్హులు దాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఇంకో పక్క నేను ఏదైతే సేవలన్నీ ఆన్లైన్లో ఉన్నాయంటే చాలామంది అర్థం చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇవన్నీ చేయాలంటే యజ్ఞమారిగా ముందుకు పోతున్నా. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అయితే పూర్తిగా సహకరిస్తున్నాడు. ఇద్దరం కలిసి నరేంద్ర మోడీ గారు దేశాన్ని బాగు చేయాలంటే మేము ఇక్కడ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడ మేము ఎన్ని ఆలోచిస్తా ఉంటే, ఆ రోజు విధ్వంస పాలన, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ చూసినా విధ్వంసమే. అదే గొడ్డలి పార్టీ విధానం. ఈరోజు దుష్ట పన్నాగాలు, అంటే ఎక్కడికక్కడ కుట్రలు కుతంత్రాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ చెప్తున్నా. చరిత్రలో మనందరం ఒకసారి చదువుకున్నాం, నరకాసురుడిని చంపితే దీపావళి చేసుకుంటున్నాం. ఏ సంవత్సరం నరకాసురుడిని చంపారో మీరు చెప్పగలుగుతారా? కానీ ప్రతి సంవత్సరం దీపావళి చేస్తున్నారా లేదా అని అడుగుతున్నా. చేస్తున్నామని చేతుల పైకెత్తండి. ఏంటి సందేశం? నరకాసురుడు దుర్మార్గుడు, అలాంటి నరకాసురుని చంపి
ధర్మాన్ని రక్షించారు, ప్రజల్ని కాపాడారనే ఉద్దేశంతో మనం చేసే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా చెడుని గుర్తుపెట్టుకోవాలి, చెడుని ఖండించాలి, మళ్ళీ చెడు చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి.